మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ గోవింద్ నరేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి, డిసిఎంఎస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు. సార్, దిస్ ఇస్ ద బ్రీఫ్ ప్రొఫైల్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సార్, total geographical area 4,000. So population as per census, sir, 15,71,022, sir. And as of now, sir, 14,89,540, sir. 3 revenue divisions, sir. Nizamabad, Armoor and Bodhan, sir. Total revenue mandals 33 revenue mandals, sir. Revenue villages 453, sir. And ULBs 1 municipal corporation, sir. Nizamabad municipal corporation and 3 municipalities. Armoor and Bodhan population 3,55,081, sir. Assembly constituencies, sir, 5 full constituencies are there, sir. Nizamabad urban, Nizamabad rural. Next to Tarani, sir. Sir, total application of that we have disposed 47,970, sir. It is like 96%, sir. Out of 47,900, around like 70%, sir. Rejected 14,854, sir. It is around 31%, sir. And pending applications 801, sir. It is 3.62%, sir. Out of 801, 591, and with 3 RDOs, sir, 580, and with additional collector 548, sir. At collector level 82 are pending, sir. And from 1st March to till yesterday, we received 5,500 applications. Sir, 801 koda last 3-4 months, sir, because on an average each month we are receiving 1,000 applications, sir. So 1,800 are pending, sir. What more clear? Yes, sir. Yes, sir. Next, sir. So these are like mandal-wise pendencies, sir. Urban to sir, అంటే అవి డిఫరెంట్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి, సార్. ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేసాం, సార్. అంటే దీంట్లో ఫీజిబిలిటీ లేని గవర్నమెంట్ ల్యాండ్ వితిన్ కోర్టులో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అటువంటి పని చేయలేదు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటారు. ఏదో కొన్ని ఫార్మేట్ లో ఫిల్ చేయకుండా పెట్టాలంటే అవి ఏదైనా జెన్యూన్ ఉంటే క్లియర్ చేయగలుగుతాం. కోర్టు పెండింగ్ ఉన్నాయి, డిఫరెంట్ రీజన్లు క్లియర్ ఇచ్చాను, అంటే ఈ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసాం, సార్. అది కూడా సార్. అంటే ఇప్పుడు సార్ మనము లాస్ట్ మనకి మార్చి నుంచి, సార్, ఈవెన్ రిజెక్షన్ దానికి కూడా ఆర్డర్ అప్లై చేసే అంటే అప్లోడ్ చేసే ప్రొవిజన్ ఇచ్చారు, సార్. మేము విత్ కలెక్టర్ సిగ్నేచర్ ఆ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అది అప్లోడ్ కూడా చేస్తున్నాం, సార్, పోర్టల్లో. సో దట్ ఆ రీజన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది, సార్. ఇన్ కేస్ వాళ్ళు మనకి మండల ఆఫీసర్స్ కి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వచ్చినా కూడా ఆర్డర్ కూడా వాళ్ళకి చూపిస్తున్నాం, సార్. అంటే ఇది మండల్ వైజ్, సార్. 591 ఆఫ్ ది తహసీల్దార్, సార్. ఇది ఆర్డీఓ లెవెల్ పెండెన్సీ, సార్. ఆర్మూర్ ఆర్డీఓ 102, సార్. బోధన్ 180 అండ్ నిజామాబాద్ 298 ఉన్నారు, సార్. ఆర్డీఓ ఆర్మూర్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్, సార్. అవి ఉన్నాయి, సార్. కంటిన్యూస్ ప్రాసెస్ కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ టెలి కాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తున్నారు. వచ్చినటువంటి అప్లికేషన్స్ వస్తున్నాయి, సార్.
తర్వాత మా దగ్గర SRSP బ్యాక్ వాటర్స్ ఉన్నాయి సార్ నందిపేట. ఆ ల్యాండ్ అక్వైర్ అయినటువంటి వారు కూడా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సార్. 25% ఉంటాయి సార్ రిజెక్ట్ చేసిన దాంట్లో సార్. అండ్ POT కేసెస్ కూడా సార్ sub collector login sir. We are taking it up sir. Just joined in September sir. We are taking it up and mostly rejections as already RDO Anpur and RDO Nizamabad have already said sir about POT removal sir. There some removal some rejections are there. Also sir RSR variation these issues are also there sir. For that we are taking it up. Assembly constituency wise pendency sir. Out of total 1801 sir, Nizamabad rural sir, this is extended to Nizamabad urban and it is as 7 mandal sir. Akkada 577 pendency undi sir. Even applications kuda akkada 15,000 varaku manaki receive ayyayi sir. And more than 543 sir. Remaining also sir, whatever applications are pending sir, we will dispose it like near time bound manner sir. ఈ 1800 ఈ మంత్ లో క్లియర్ చేస్తాం సార్. ఇంకా ఈ మంత్ లో వచ్చే అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. Sir, these are main reasons for rejection, sir. First one is like Sadhavainama, sir. Main reason, sir. Major contribution rejection. Sadhavainama ఉంది sir. Next POT cases ఉన్నాయి sir. So at SL lands వాళ్ళు purchase చేశారు sir. So ఇప్పుడు purchasers అప్లై చేస్తున్నారు. అది మనకి రెగ్యులర్ చేంజ్ ఎస్ ఓనర్షిప్ చేంజ్ సార్. ఓనర్షిప్ చేంజ్. ఎస్ సార్. SIN నుంచి వీళ్ళు కొనుక్కున్నారు సార్. బట్ మనం అసైనింగ్ టు మనం పూర్ టు రిచ్ కొనాలనుకోండి దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తామా? లేదు సార్. లేదు. ఈవెన్ పూర్ టు పూర్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. మనకి రెగ్యులైజేషన్ లేదు సార్. నెక్స్ట్ సార్ ఇది టైటిల్ హోల్డింగ్ సార్. సక్సెషన్ లో జనరల్ గా సార్ మనకి 2 ways సార్. ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అగ్రీ చేయకపోయినా రిజెక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఎవరైతే యాన్సిస్టర్ ఉన్నారో సార్ వాళ్ళకి లెస్ ఎక్స్టెంట్ ఉన్నా కూడా అది రిజెక్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెండింగ్ మ్యూటేషన్ సార్. ఇది ఈవెన్ 1980s 90s డాక్యుమెంట్స్ పెడుతున్నారు సార్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అది వేరే వాళ్ళకి కూడా వీళ్ళు సేల్ చేశారు సార్. బట్ స్టిల్ మీ దగ్గర ట్రైబల్ ఏరియా ఏమన్నా వస్తుంది? నో సార్. నో ఏజెన్సీ లేదు సార్. నో ఏజెన్సీ సింగిల్ లేదు. సింగిల్ విలేజ్ కూడా లేదు. సో 2 things కలిపారు. మీ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్ లోనైనా ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటిని ఇమీడియట్ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ రెండింటి మీద ప్రాపర్గా యాక్ట్ చేయండి. అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఎలా కన్ఫై చేస్తే పేదవాళ్ళకి మనకు ప్రభుత్వం చేయాలంటే ఒక ఆలోచన. ఈ 3వ పాయింట్ని కూడా మీరు యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేట్ చేయండి. స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ దీన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ యూటిలైజేషన్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎవరు పొజిషన్లను ఉంటే వాటిని రిటర్న్ తీసుకోవాలి. అది మనం పేదోళ్ళకి పంచిపెట్టాలి. మీరు ఫెన్సింగ్ చేసి పెట్టుకోండి. ఫెన్సింగ్ అన్నిటికీ చేయండి. ఎందుకంటే మన ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ పక్కన ఉన్నాడు మళ్ళీ పోతే దానికి కబ్జాకి వస్తుంది. అందుకే దాని ఫెన్సింగ్ పర్ఫెక్ట్ చేయండి. ఎవరి కింద ఉన్నా పర్వాలేదు. ఎవరిని అనేది మనం పర్సనల్ ఇంపార్టెంట్ కాదు. అది ప్రభుత్వం అయితే రిటర్న్ తీసుకోవాలి. టైం టు టైం ఏమైనా ఎంత మీకు అడ్వైజర్ని కావాలన్నా ప్రాపర్గా రియాక్ట్ చేయాలి. సార్ ఇది హౌసింగ్ సంబంధించి సార్ టోటల్ మనకి అలాటెడ్ సార్ 15,304 అలాట్ అయ్యాయి సార్. సో దాంట్లో టెండర్స్ ఫైనలైజ్ అయ్యేవి 13,175 సార్. సో అవుట్ ఆఫ్ 13,175లో టెండర్ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా సార్ 3,735 హౌసెస్ స్టార్ట్ కాలేదు సార్. సో 9,440 హౌసెస్ స్టార్ట్ చేశారు సార్. సో 9,440లో సార్ కంప్లీటెడ్ 7,080 కంప్లీట్ అయ్యాయి సార్. అండర్ ప్రోగ్రెస్ 2,360 ఉన్నాయి సార్. సో ఈ 7,080లో సార్ విత్ ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ సార్ 1,085 అలాట్ చేశాం సార్. బట్ బెనిఫిషరీస్ ఆక్యుపైడ్ 4,379 సార్. సో టోటల్ 5,464 ఇప్పుడు ఆక్యుపైడ్ ఉన్నాయి సార్.
మనకి టు బి అలాటెడ్ 1616 హౌసెస్ వేకెంట్ హౌసెస్ అలాట్ చేయాల్సి ఉంది సార్. సో లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సార్ 4379 ఎస్ సార్. ఇది మనం అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అనాథరైజ్ కాదు సార్, యాక్చువల్గా ఇక్కడ పాల్స్నగర్ కాన్స్టిట్యున్సీలో సార్ ఆ బెనిఫిషరీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు సార్ బెనిఫిషరీనే కన్స్ట్రక్షన్. బట్ అది మనకి అప్పుడు గైడ్లైన్స్ ప్రకారంగా డిసిప్లిన్ కంపెనీ ల్యాక్. సో ఇప్పుడు ఈ 4079 లో మనం ఒకటి కూడా సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు సార్. మీరు 1085 ఆల్రెడీ అలొకేషన్ చేశారు, గవర్నమెంట్ సైడ్ నుంచి సర్టిఫికేషన్ ఇచ్చాం. సో ఇప్పుడు మీరు రిమైనింగ్ 16 పెండింగ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్. కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు కదా, ఏంటి వాటి క్వశ్చన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ పిఆర్ డిపార్ట్మెంట్ లో సార్, పిఆర్ డిపార్ట్మెంట్ లో సార్ మనకి అవుట్ ఆఫ్ 2360 హౌసెస్ లో సార్ 360లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 646 హౌసెస్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి సార్. ఎస్ఈపిఆర్ అలాట్ అయింది సార్. 3 కాన్సెప్ట్స్ బోధన నిజామాబాద్ రూరల్ కాన్సెప్ట్ దాంట్లో ఆల్రెడీ 5262 టెండర్ ఫైనల్ అయింది. ఓన్లీ 5212 హౌజెస్ టోటల్ స్టార్ట్ అయింది సార్. దాంట్లో 48,000 బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, రూట్ లెవెల్ 26 సార్, ప్లాస్టిక్ లెవెల్ 348, 4670 కంప్లీట్ అయింది. ఓన్లీ 185 హౌసెస్ పెండింగ్ ఉన్నాయి సార్. శాంక్షన్ ఇచ్చినవన్నీ మీరు టెండర్ పెట్టింది ఏమిటా? మీరు మాట్లాడింది ఒక్క పదం అర్థమైతే చెప్పండి. ఒక్క పదం స్టార్టెడ్ వదిలేయండి. స్టార్టెడ్ అయ్యి కంప్లీషన్ కాకుండా ఏజెన్సీ లైవ్ లైట్ లో ఉన్నారా లేదా? ఏజెన్సీ లైన్ లో ఉన్నాం సార్. ఎంత నెంబరింగ్ ఎంత ఉంది? 4676 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్లాస్టింగ్ పెండింగ్ ఉంది. సో మీ డిపార్ట్మెంట్ టేక్ అవుట్ చేసే దాంట్లో ఈ స్టార్ట్ అయినంత వరకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టార్ట్ అయిన వాటిని కంప్లీట్ చేయాలంటే మీకు ఏంది, మీకున్న అడ్రస్ ఏంటి? స్టార్ట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే కొన్ని నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? ఎందుకు కన్ఫ్యూజన్ పడుతుంది? స్టార్ట్ అయినప్పటికీ కొన్ని చిన్న వర్క్ పెండింగ్ ఉన్నాయి సార్. ఏంటంటే మనం ఏజెన్సీ లైన్ లైట్ ఉందా? గ్రీన్ ఛానల్ లో వర్క్ కంప్లీట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పేమెంట్ ఇస్తాము, ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి అది కూడా దానికే ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళకి హౌసింగ్ చేసిన దాంట్లో బాగా ప్రాబ్లమ్స్ అది కూడా రీచర్. వీళ్ళు కూడా అసలు వర్క్ లేదు, వైరింగ్ లేదు, ఇన్కంప్లీట్ కానీ టచ్ చేస్తలేదు. దాని గురించి ఏర్పడుతున్నారు ఇస్తున్నారు. ఏమి ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఎందుకు లైన్ ఓవర్ చేస్తున్నారు? ఎండ్ వరే ఈ పండగలోపు కంప్లీషన్ దాంట్లో పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే పెండింగ్ ఉంటుంది సార్. సో అక్కడ పేమెంట్ పెండింగ్ లేదు. మనం ఓన్లీ బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి ఇవ్వటమే. అంతే. సో దాన్ని యాజ్ పర్ మీరు కంపెనీ కూడా ఎలా వేయాలన్నది పంపిస్తున్నాము. ఆ కంపెనీ ప్రకారం మీకు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు మీరు చైర్మన్ ఉంటారు, మీరు కన్వీనర్ ఉంటారు. దాన్ని ఆ ప్రాసెస్ లో కంప్లీట్ చేయండి బిఫోర్ దసరాకి ఆ బెనిఫిషరీకి కీస్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరం తీసుకుని నిర్ణయం. ఓన్లీ పూరే ఉండాలి. సో ఆ బ్యాలెన్స్ కంప్లీషన్ చేయడానికి మీకు ఎంత టైం కావాలా పంచాయతీరాజ్ ఈ గారు? సిస్టమ్ ఆయన దేవుడు అందరూ చెప్పలేదా ఉన్నారు. దయచేసి సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు కూర్చోండి. ఆయన 3 పార్ట్స్ రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న వాటిలో ఇంకేమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కంప్లీట్ చేసి బిఫోర్ దసరాకి పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్
అన్కంప్లీట్ స్టార్ట్ అయ్యి అన్కంప్లీటెడ్ ఉన్నాయి హౌజెస్ ని ఫాస్ట్ ట్రాక్ లో వాటిని కంప్లీట్ చేయడానికి మీ గ్రీన్ ఛానల్ లో దానికి డబ్బులు ఇస్తాం. వాటిని కంప్లీట్ చేసి వాటిని కూడా బెనిఫిషరీకి ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ నెంబర్ 1 నెంబర్ 2లో ఇన్ఫ్రాకి సంబంధించిన దాన్ని పవర్, డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, ఈ 3 సివిలైజేషన్, ఈ 3టికి సంబంధించిన దాన్ని మినిమం రిక్వైర్మెంట్స్ కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఈ 3టిని ఫాస్ట్ ట్రాక్ మీద కంప్లీట్ చేయండి. అవి స్టార్ట్ చేయదు, ఎందుకంటే మనం స్కీమే స్కోప్ మార్చాము. ఒక అర్బన్ లో నాన్ స్టార్టెడ్ అర్బన్ లో సబ్జెక్ట్ కండిషన్ ఇందాక వర్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ అవన్నీ టెండర్ సిస్టమ్ లో అయినాయి కదా, నాకు తెలిసి బ్యాలెన్స్ లో ఆ టెండర్ సిస్టమ్ లో అయిన వాటిని ఆ ఏజెన్సీలు లైన్ రైట్ లో ఉంటే వాళ్ళతోనే చేసేది. ఉంటే కదా వాళ్ళని పిలిపించి మనం పేమెంట్ ప్రాంప్ట్ ఇస్తాం కాబట్టి వాళ్ళతో చేయండి. అర్బన్ లో టెండర్ కాల్ఫర్ చేసి ఆ ఏజెన్సీ కనుక చేస్తామంటే, అర్బన్ అంటే లైక్ నిజామాబాద్ టవర్స్ పోయే దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెక్ చేసి మనకు ఒక బ్రీఫ్ నోట్ ఎండి హౌసింగ్ పంపించడం గురించి మీకు అవగాహన లేకుండా మీరు మాట్లాడటం అనేది లుక్స్ నాట్ నైస్ కాదు కదా. ఏ స్టేజ్ లో ఉన్నాయి ఓవరాల్ గా అరౌండ్ అన్కంప్లీటెడ్ నియర్లీ 1000 చెప్తున్నారు కదా. టోటల్ 3000 టేక్ అవుట్ చేస్తే 2000 కంప్లీట్ అయ్యి అన్నారు. 970 పెండింగ్ ఉంది అన్కంప్లీటెడ్. ఈ 970 అన్కంప్లీటెడ్ పొజిషన్ ఏంటని అడిగారు. దానికి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ ఏం లేదు కదా. ఈ కంప్లీషన్ చేయడానికి మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత అమౌంట్ కావాలి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ అయిన వాటి గురించి నేను అడిగాను. దాంట్లో దాదాపుగా ఒక 300 హౌసెస్ వరకు ఒక 1.5-2 months లోపు కంప్లీట్ చేయాలి సార్. ఇది అంటే మనం ఏజెన్సీ వర్క్ చేయకపోయినా మనము 60Cలో తీసి వేరే వాళ్ళు పెట్టి ఎక్కువ వర్క్ చేయించాం సార్. అలాగే వీళ్ళు పర్చేస్ సార్ కొద్దిగా ఇష్యూ ఉండే కదా సార్. దాదాపుగా పెండింగ్ బిల్స్ ఏం లేదు సార్. అర్థంలో అయితే అడ్మిట్ క్లియర్ అయిపోయింది సార్. రూరల్లో 9 పెండింగ్ ఏం లేదు సార్. అది కూడా హౌసింగ్ అడ్మిట్ చేస్తాం సార్. దాదాపుగా 300 హౌసెస్ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 3 months. బ్యాలెన్స్ నాట్ ఓన్లీ 300 మొత్తం 1000 చెప్తుంది. 900 సంథింగ్ చెప్పారు. వాటి ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. సరే సార్, మా మొదటి దాంట్లో కొన్ని ఇంపా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. డ్రింకింగ్ అండ్ శానిటేషన్ మనము కొన్ని ఏం చేసామంటే సార్, బేసిక్ మినిమం అమ్యూనిటీస్ అని చెప్పి మనం సీసీ రోడ్స్ తీసుకోకుండా సార్, ఓన్లీ వాటర్ సప్లై, సీవరేజ్ లైన్స్, సెఫ్టీ ట్యాంక్స్ చేద్దామని చెప్పి మనము కొన్ని ఎస్టిమేట్ చేస్తే మనం ఎప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు అర్బన్ అంతా మీరే చూస్తారా సార్? అంటే సార్ నేను చూసేదేమో 3 కాన్స్టిట్యూషన్స్, 4 కాన్స్టిట్యూషన్స్. టెండర్స్ కాల్ఫర్ చేసి నాట్ స్టార్టెడ్ ఏమైనా ఏజెన్సీ ఇంట్రెస్ట్ ఉంటే సేవ్ రేట్స్ తో దాన్ని ప్రొసీడ్ అవ్వమని చెప్తున్నాను. కరెక్ట్ గా పర్మిషన్ తీసుకొని మూవ్ నెక్స్ట్ కంప్లీట్ అయిన వాటిని అన్కంప్లీటెడ్ స్టార్ట్ అయ్యి అన్కంప్లీట్ ఉన్న వాటిని ఫాస్ట్ ట్రాక్ లో 2 months or 3 months లో కంప్లీట్ చేయండి. నెంబర్ 3 టెండర్ అయ్యి స్టార్ట్ కానీ ఉన్నా కూడా చేస్తానన్న ఏజెన్సీ ఉంటే చేపించండి. 3 ఫ్యాక్టర్స్. పేమెంట్ మీ దగ్గర మీ మధ్యన మీకు ఇచ్చినట్లున్నాను. పేమెంట్ మీ దగ్గర పెండింగ్ లేదు. పెండింగ్ పేమెంట్ కూడా ప్రాంప్ట్ ఇస్తాను. అది కాంట్రాక్టులందరికీ మీకు అష్యూరెన్స్ అది ఆర్ఓబి పరిస్థితి ఆర్ఓబి పిలిచలేదు, ఎందుకు అయిపోయింది? 3 ROBs ఉన్నాయి సార్. మెయిన్ ఆర్ఓబి మాధవ్ నగర్ ROB. నేను హైదరాబాద్ తెలుసు ఆర్ఓబి. అదే సార్, అది మాధవ్ నగర్ ROB సార్. అది అదే మెయిన్ సబ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిన ఉంటుంది? 2 years. మరి 2 years కదా ఏది అదే సార్ మొదటి దీనికన్నా పెద్ద లాంగ్వేజ్ దీనికంటే గుడికెట్టుకుని నల్గొండ 2004 పైన 18 months కంప్లీట్ చేసినాం. ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి టాప్ పెట్టినాం. ఉన్నావా? మరి అది అంత ఫాస్ట్ అయినప్పుడు ఇప్పటికీ ఒక 18 years అయింది. ఎన్నో స్టార్ట్ 2 years. 2 years 70%. ఎప్పుడు కంప్లీట్ చేస్తాం?
మే 25 సార్. అంటే పెట్టుకున్నావా? అవును సార్. అంటే ప్రాబ్లం లేదు కదా. అంతే కొద్దిగా ఉంది సార్, మన దగ్గర పెండింగ్ ఉంది సార్. మనకు సార్ 50-50 సార్. అంటే మనకి ఎఫెక్టివ్గా మనం యూటిలిటీ సర్వీస్ అని కలుపుకుంటే మనది 66 సెంట్రల్ 30. మన షేర్ ఎందుకు చెప్తే సార్ ఏదో అర్థం టౌన్లో వచ్చి అక్కడనే ఎప్పుడైనా గేట్ పడేది సార్. సాయంత్రం కూడా లేట్ అయింది. ఇప్పుడు సాయంత్రం కావాలి కదా కంప్లీట్ చేయండి. పేమెంట్ అవసరం ఉంటే కాంట్రాక్టర్ ఎవరో మే అంటే మే యాన్యువల్ అంటే మీరు కూడా రివ్యూ చేసుకోండి. రైల్వే పోర్షన్ రైల్వే చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు, అది మనం ముట్టుకుని వాళ్ళు చేస్తారు. దానికి గేట్ పడుతుంది. టౌన్ హైదరాబాద్ దానికంటే పొద్దు గేట్ పడుతుంది. ఎన్ని ట్రైన్ పాస్ అవుతాయి? రైల్వే నుంచి రీఇంబర్స్మెంట్ ఫస్ట్ పేమెంట్ మన స్టేట్ నుంచే పేమెంట్. ఫస్ట్ మనం ఏం చేస్తాం సార్, రైల్వేస్ నుంచి రీఇంబర్స్మెంట్ త్రూ అకౌంటెంట్ జనరల్ నుంచి రైల్వేస్ నుంచి రీఇంబర్స్మెంట్. సార్ అంటే అడిగి మామిడిపల్లి నేషనల్ హైవే సార్, ఊరు మామిడిపల్లి మనది సార్. ఇది ఊరు మామిడిపల్లి ఆల్మోస్ట్ అయిపోయింది, మీకు ఒక్క స్లాబ్ ఉంది సార్. ఈ నెక్స్ట్ మంత్ అయిపోతుంది. అదే కూడా నువ్వు కోఆర్డినేట్ చేస్తున్నావు మీరు. అదే ఉన్నారు సార్. అదే కూడా కంప్లీట్ చేస్తుంది. దానికి మంచి ప్రాబ్లం ఏం లేదు. కాంట్రాక్ట్ ఎవరు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? నువ్వు పడితే నువ్వు మేడం నాకు పేమెంట్ ఇమ్మని సార్లు పేమెంట్ చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఈఓటి ఇవ్వద్దు, నువ్వు కంప్లీట్ చేయాలి. ఆ పేమెంట్ రిలీజ్ చేసి డిపాజిట్ రిలీజ్ చేయాలి. ఏ కంపెనీ ఎవరో ఆయన చెప్పు, రేట్ పెట్టుకుని ఆ రేట్ కంప్లీట్ చేయాలని చెప్పు. డిపాజిట్ ఏమన్నా మీరే ఉంటే ఇప్పుడు లేకుండా కలెక్టర్ గారు మా సెక్రటరీ మా ఫుడ్ సెక్రటరీ ఉంటాం. అప్పుడు వికాస్ మాట్లాడి అది సాల్వ్ చేస్తారు. ఈ ఆరోపి మాత్రం గవర్నమెంట్ మాత్రం మీరు అర్థం బాగా చేసుకోండి. షూర్ సార్. రెగ్యులర్ ఏమి ఆపడం ట్రైన్ 5 hours సర్వీస్ 5 hours మెయింటైన్ చేయాలి. ఎంత ప్రాబ్లమ్స్ అవుతుంది, ఎందుకు చేస్తారు కదా, అది ఎంత సఫర్ అవుతున్నారు అంటారు. ఇది ఎంత ప్రాబ్లం రోడ్డు సార్ రైతు పబ్లిక్ బాధపడతా ఉంటారు. ఆరో ఎవరు మీకు కృష్ణప్రసాద్ మా కొత్త వచ్చిండు. ఆయన ఆరో పంపిస్తా ఏమన్నా అది మనం లాస్ట్ వీక్ జాయిన్ అయ్యాడు. కొండ సురేఖ గారికి, ఎమ్మెల్యే మాజీ మంత్రి సురేష్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, మంత్రి గారు అర్బన్ విషయానికి ఈ 2 BHK విషయం వస్తే అలాట్ అయినాయి. ఇక్కడ డిస్ప్లేలో చెప్పేది 336 ఆక్యుపైడ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఎట్లుందంటే కంప్లీట్ అయినాయి, అలాటెడ్ అంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి పోయి చూస్తే ఎవరి కూడా నివాసానికి ఉండటానికి అనుకూలంగా లేవని, చాలా వాటికి డోర్స్ లేవు, ప్లంబరింగ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, విండోస్ లేవు. అక్కడ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు నడుస్తాయి సార్. 336 అలాట్ అయినాయి అంటున్నారు. అంటే శాంక్షన్ చేసిండ్రు. జియో ప్రకారం ఏదైతే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12% అని మన జియోలో ఉంది. జియో ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా గత ఎమ్మెల్యే గారు, గత ప్రభుత్వం అలాట్ చేసింది. దానికి రిపేరింగ్స్కు 1.25 crores స్పెషల్ ఫండ్ దానికి అలాట్ అయిందంటే, కలెక్టర్ గారితో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెగ్యులర్గా 2 BHK విషయం మాట్లాడుతూ ఉన్నా. ఆ ఫండ్ ఆగిపోయినందుకు అక్కడ వాటికి కనీసం 1.25 crores మనకు అవసరం ఉంది. రిపేరింగ్ చేపిస్తేనే ఆ నివాసానికి ఉండటానికి అనుకూలంగా ఉంది. అవి అయిన తర్వాత మళ్ళీ ఒక డ్రా ద్వారా 40,000 అప్లికేషన్లు ఉన్నాయండి ఇక్కడ హౌజెస్ కోసం.
40,000 అప్లికేషన్లో ఈ కంప్లీట్ అయిన తర్వాత రిపేరింగ్ అయిన తర్వాత ఇర్రెగ్యులారిటీస్ పైన సార్ జరిగి ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని వెరిఫై చేపిస్తారు నెంబర్ 1 కలెక్టర్ గారు. వన్ సెకండ్ అండి, ఏదైతే ఇప్పుడు ఈ ఇందిరా మనకు ఈ డెవలప్మెంట్ ఏజెన్సీ చేస్తే చేపించిండ్రు, లేకుంటే అదే మా గవర్నమెంట్ నుంచి మేము చేపించాం నీట్ గా డోర్స్ గేట్స్ ఏమున్నాయో కంప్లీట్ చేస్తే తప్పకుండా అవి కూడా కంప్లీట్. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు అని, ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు సొంత ఇంటికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సంవత్సరానికి 7,500 ఏదైతే ఇందిరమ్మ ఇల్లుతో వాటిని కూడా అలాట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాము. ఇక కబ్జాల విషయానికి వస్తే కబ్జాలకు అడ్డగా మారుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ బొందెం చెరువు, రామర్తి చెరువులు మేజర్గా ఇది కబ్జా అవుతుంది. అదేవిధంగా పొలాలు బాగండి, దాంతోపాటు అనేక కబ్జాలు కూడా ఉన్నాయి. వీటిని కొద్దిగా మీరు వీటి మీద దృష్టి పెట్టాలని కన్ఫ్యూజన్ అక్కర్లేదన్నా. ఎవరు చేసినా నీదా అనేది లేదు. ప్రభుత్వ స్థలం ఎవరు కబ్జా చేసినా అది రిటర్న్ తీసుకుంటాం. ప్రభుత్వానికి అవసరం ఉంటే ప్రభుత్వం ఉంటుంది, అది పేదోడు ఆస్తి. చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా బిగ్గెస్ట్ కార్పొరేషన్ వరంగల్ తర్వాత, కానీ ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, సిటీ బ్యూటిఫికేషన్ చాలా వెనుకబడ్డది. మున్సిపల్ ద్వారా రోడ్లు జరుగుతుంటే ఫండ్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ పెట్టి ఇక్కడ ఇవన్నీ కూడా దానికి ఆటంకంగా ఉంది. డైవర్ట్ చేస్తే మనకు ఆ రోడ్లు అవన్నీ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాం. ఇక సో ఫర్ వెరిఫికేషన్ సార్ మనము టీమ్స్ టోటల్గా 41 టీమ్స్ వేసాం సార్. మనకి గ్రామ పంచాయతీలో అయితే పంచాయత్ సెక్రటరీస్ కూడా వేయడం జరిగింది సార్. సో రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, ఇరిగేషన్ ఏఈస్తో 41 ఉన్నారు సార్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కూడా యూజ్ చేసుకుంటాం సార్. ఇంతవరకు సార్ 5,196 అప్లికేషన్స్ వెరిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క టీమ్ ఎన్ని అప్లికేషన్ మీరు వెయిటింగ్ చేయగలుగుతున్నారు? నేను వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రేజ్ చేశాను. ఇంత మరీ స్లో ఉండటానికి రీజన్ అర్థం పెట్టాలి. ప్రాక్టికల్ ఏంటో ప్రాబ్లం చెప్పండి. Respected sirs and madams and also all the officials. Sir, మనం LRS ఇన్స్ట్రక్షన్స్ 1 month ముందు క్లియర్గా ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత టీమ్స్ అని ఫామ్ చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ పైలట్ ఎక్సర్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక 100 అప్లికేషన్స్ తీసుకొని వర్కౌట్ చేయమని చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఒక 15 ఇష్యూస్ని మేము రేజ్ చేయడం జరిగింది సార్ మినిస్ట్రీ. ఆ 15 ఇష్యూస్ నుంచి వి డ్రిప్ డౌన్ టు 5 మేజర్ ఇష్యూస్. అంటే ఇప్పుడు ఆ 10 ఇష్యూస్ కూడా క్లోజ్ అయిపోయి ఈ 5 మేజర్ బాటిల్నెక్స్ వల్ల మేము స్లో డౌన్ అవుతున్నాం సార్. ఆ 5 మేజర్లో ఫస్ట్ థింగ్ సార్, యాప్ అప్లికేషన్లో ఒక బఫర్. అంటే మనకి అప్లికేషన్ బఫర్ అంటే సార్, ఓపెన్ చేసినప్పటి నుంచి అప్లికేషన్ సెర్చ్ చేయడం, అప్లికేషన్ సెర్చ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ డౌన్లోడ్ అవ్వడం, ఆ తర్వాత అన్ని నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి సేవ్ అవ్వకపోవడం వల్ల లాస్ట్లో సబ్మిట్ చేయకుండా మళ్ళీ రీఎంటర్ చేయడం, ఇట్లా రకరకాల స్టేజెస్లో బఫర్ ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బటన్. సెకండ్ థింగ్, ప్లాట్ ఐడెంటిఫికేషన్ సార్. ప్లాట్ ఐడెంటిఫికేషన్లో మేము ఫేస్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ అప్లికెంట్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ దర్ ఓన్ ప్లాట్. అంటే ఎస్ సార్, అంటే అప్లికెంట్కి కాల్ చేయడం, కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము. రైట్ ఫ్రమ్ హైయెస్ట్ సర్వే చేస్తున్నారు. మీ దానికి విజిట్ వస్తున్నామని 3 days ముందు సార్ లైన్లోకి వస్తున్నాడా? అంటే అప్లికెంట్ కన్ఫర్మేషన్. ఎస్ సార్, అప్లికెంట్ ఏంటంటే మా మీడియేట్ ఇది మేజర్ ఇష్యూ సార్. ఇది మైనర్ ఎక్సెప్షన్ కేసెస్ అని కాకుండా మేజర్ బాడీ నెక్గా అవుతుంది. యాప్ సబ్జెక్ట్ క్లారిటీ ఇచ్చాం. ఆ యాప్ని సింప్లిఫై చేయడం ఇచ్చారు. ఆ యాంగిల్లో మీరు ఒకవేళ మాట్లాడటం కష్టంగా ఉంటే కరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డెఫినెట్గా అది స్మూత్ చేస్తారు. యాప్కు సంబంధించింది ప్రాబ్లం అన్నమాట వస్తాము, దాన్ని రెక్టిఫై చేస్తారు, దాన్ని స్పీడప్ చేయండి. సో సెకండ్ది దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ. దీంట్లోకి 3-4 times వెళ్ళాను సార్. అది ఏమవుతుంది సార్, అది టోటల్ ఒక 1/2 acre అలా ఉంటుంది, మొత్తం బుషెస్ ఉంటుంది సార్. సో అదేంటే ప్రాపర్గా లేఅవుట్ అయ్యి మార్నింగ్ అయితే మనకి జీపీఎస్ కోఆర్డినేట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇది ఏమవుతుందంటే సార్, వాళ్ళు మొత్తం మనకి రీసెంట్గా రైన్స్ వల్ల కూడా సార్ చాలా వరకు బుషెస్ ఏరియాస్ అలా ఉంటాయి సార్. సో అది
లేఅవుట్ కాకపోవడం వల్ల సార్ వాళ్ళు కూడా బయర్స్ కూడా చూపించారు. వచ్చేటప్పుడు ఎవరైతే ఆ బెనిఫిషరీ ఉన్నాడో, ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో అప్లికెంట్ ని క్లియర్ చేసి ఉంచామనండి. అతని మనం క్లియర్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందంటే 4 years క్రితం అప్లికేషన్ తీసుకున్నారు. విమర్శలుగా తావిస్తుంది. మనం దాన్ని ఏదో చేస్తామా చేయమా జెన్యూన్ ఉంటే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. క్లియర్ చేసే దాంట్లో ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇచ్చేయండి దాన్ని. బెనిఫిషరీకి ముందు ప్రాపర్ గా ఆ లేఅవుట్ లో దాన్ని క్లియర్ చేసి ఉంచామనండి. నోటెడ్ సార్. థర్డ్ బ్లాక్ అదే సార్ న్యూ షాప్ చేయండి. ఒక 9 months తీసుకోండి. తర్వాత ఏదైనా వాడుకుంటే కంటిన్యూషన్ వాడతాము. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని డిప్లొమా వల్ల వాట్ ఎవర్ ఇట్ మే బి మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకొని దాన్ని మూవ్ చేయండి. గారితో మాట్లాడి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది అక్కడ. స్టేట్ నుంచి దాన్ని మూవ్ చేస్తారు. ఉంది సార్, మా దగ్గర ఉంది సార్. అలానే ప్రతి టీమ్ కి ఒక షెడ్యూల్ అనేది ఎవ్రీ 10 days ఒక షెడ్యూల్ ఉంది సార్. ఇన్ ద ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ పర్ సర్వే నెంబర్. దాన్ని బట్టి వీల్ పుష్ ఇట్ అప్ సార్. బై నెక్స్ట్ మంత్ విల్ ఎన్షూర్ దట్ మేజర్ ప్రోగ్రెస్ హ్యాపెన్స్. అంబుల్ రిక్వెస్ట్ అనుకుంటారా, ఆర్డర్ అనుకుంటారా, చాలా నత్తనడక నడుస్తుంది. మనం స్టార్ట్ చేసి more than 3 months అయింది. కాబట్టి ఇక్కడ మనం ఉపేక్షించేటట్లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని పుష్ చేసుకోవాలి అగ్రెసివ్ గా. కరెక్ట్ గా ప్లీజ్. మళ్ళీ ఒక 15 days లో మళ్ళీ రివ్యూ తీసుకుంటాం. ఈ సీజనల్ డిసీజెస్ కి సంబంధించిన ఇష్యూ సార్. మేము ఈ డెంగ్యూ సంబంధించి సార్ ఎలిసా టీ హబ్ లో కండక్ట్ చేస్తున్నాం సార్ టెస్ట్. సో మనకి ఎలిసాలో సార్ ఇప్పటికి 5664 టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది సార్. టోటల్గా సెప్టెంబర్ 25th సార్ ఈ క్యాలెండర్ ఇయర్లో 539 డెంగ్యూ పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సార్. సో వాటిని కూడా మనము ట్రాక్ చేస్తున్నాం సార్. బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ సార్. గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో సార్ ఫీవర్ వార్డ్ అని 20 bedded సెపరేట్ వార్డ్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. గవర్నమెంట్ టైంలో సార్ మనకి అక్కడ మనుగురు ఇష్యూ టైప్లో సార్ ఈ 7లో కూడా సార్ ఈ శాంక్షన్ స్ట్రెంత్ మనకి ఇవ్వాల్సి ఉంది సార్. ఒక 100 bedded 630 bedded హాస్పిటల్స్ ఉన్నాయి సార్. బట్ మేము ఇప్పుడు సిఎస్సి హార్మోన్ చూసుకుంటే సార్ అది బట్ అక్కడ శాంక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు బోధన్ హాస్పిటల్లో రిక్రూట్ చేసుకొని సార్ వాళ్ళని ఆర్మూర్లో వర్క్ చేయిస్తున్నాం సార్. సో అందువల్ల బోధన్ హాస్పిటల్ ఆర్మూర్ హాస్పిటల్ రెండు కూడా గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా ఉన్నా. షార్ట్లీ మీకు ఈ కాంట్రాక్ట్ బేసిస్ తో మీరు అపాయింట్ చేసుకునే సిస్టమ్ ఈ కపుల్ ఆఫ్ డేస్ లో మీకు ఆర్డర్ వస్తుంది. సో దాంట్లో మీకు ఈ స్టాఫ్ ఏదైతే శాంక్షన్ ఒకవేళ లేట్ అయినా కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో ఫిల్ చేసుకొని దాన్ని ఫుల్ ప్యాకప్ చేసుకోండి. దీన్ని కూడా మైండ్ లో పెట్టుకొని మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి. నెంబరింగ్ పెరిగినా పర్లేదు. రిమోట్ ఏరియాలకు కూడా డాక్టర్స్ ఎవరైతే అక్కడికి అపాయింట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అడిషనల్ కూడా ఇన్సెంటివ్ ఇచ్చేది కూడా క్లియర్ చేస్తుంది ప్రభుత్వం. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వేకెన్సీస్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళకి మెయిన్ అంటే ప్రొఫెసర్స్ అసోసియేట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది ఎప్పుడు నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి చాలా బాగుంటుంది. కొన్ని పోస్ట్ చూసుకోవాలి. అంటే అదర్ పోస్టులు అంటే సార్ మెయిన్ ప్రొఫెసర్ అంటే సార్ మనకి ఏమంటే ఈచ్ డిపార్ట్మెంట్ లో సార్ ఉన్న 1-2 వాళ్ళతోనే మొత్తం నడిపిస్తున్నారు సార్. అది డిఫికల్ట్ అవుతుంది సార్. బాగా కష్టం ఉంది. ఇది బోధన్ హాస్పిటల్ సార్. మనకి సార్ ఈ డిస్ట్రిక్ట్ సెంటర్ లో నిజామాబాద్ జీజీహెచ్ ఉంది సార్. మనకి వెస్ట్ సైడ్ బోధను, ఈస్ట్ సైడ్ కూడా మనకి వేకెన్సీస్ ఫిల్డ్ 19 వేకెన్సీస్ 7 అని చూపిస్తున్నాం సార్. బట్ ప్రాబ్లం ఏమంటే సార్ ఫిల్డ్ 19 లో కూడా సార్ మనము వీళ్ళని కొంతమంది ఆర్మూర్కి డిఫ్యూట్ చేశాం సార్. సో అందుకు మీరు సఫిషియెంట్ స్టాఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ తో ముందు రిక్రూట్ చేసుకొని రన్ చేయండి. మిగతా శాంక్షన్స్ ఇది కూడా ఎంత సిస్టమ్ ప్రకారం ఆల్రెడీ అది కూడా మనం టీఎస్పీఎస్సీ ద్వారా దాన్ని కాల్పర్ చేస్తాం. Ropey has crossed almost 2,500
per day, sir. This month, 14 days, we have even crossed Gandhi office, sir. Okay. With almost 30% of the staff available here, sir. And the major requirement here is deputation of cardiologist, sir. The cath lab was opened in October last year, sir, worth 8 crores. But without cardiologists, we are not able to start the services, sir. And we have given 2 times notification also locally, sir. But nobody is ready to come and join the institute, sir. What is the reason? Because everybody is busy, so they don't want to salary service. But they are posted in one in Jagityal, one in Sangareddy, and one in Usmania, sir. They are not going there, not attending here. Deputations cancel అయినప్పుడు ఈ ముగ్గురు ఇక్కడ వర్క్ చేస్తుండే సార్. సో ఈ ముగ్గురు deputations ఇక్కడ deputation ఉండేది. ఈ deputation పోస్ట్ చేసి వాళ్ళ పోస్ట్ కి వెళ్ళమన్నారు. But they are not going. Not going. But they gave like if it is here, they are ready to join, sir. And they gave requirement ఉన్నారు మీ దగ్గర ఇక్కడ కార్డియాలజీలో. At least 3 ఉంటే 3 shifts లో 1 person తో కరెక్ట్ కూడా కాదు ఆప్షన్ లేదు కదా సార్. They are not coming. ముందు ఇప్పుడు ఆ క్వశ్చన్ కంటే కూడా ముందు సాల్వ్ ఎట్లా చేస్తారు Solution, sir. Solution. That because ఆర్డర్ ఇవ్వాలి for 750, sir. But every day our inpatient census has been crossing 800 to 1000, sir. So, and the recoverable bed strength, the manpower sanctioned is only for 615, sir. So, always every day security issues and sanitation issues are raising, sir. So, we have that multiple letters, sir. I will give a copy for this also, sir. And administrative sanction for emergency theatre and casualty renovation, sir. At this juncture, sir, I want to say in any bigger hospital, the elective theatres and emergency theatres will be separate, sir. Whereas in this hospital, the emergency theatres, which were initiated in 2012, till date they are non-functional, sir. So, wait, what is that? From almost 2012, sir. TSMIDC, sir. 1 minute, please. OP ఉంది. దాంతో OP ఉండడం అనేది దాన్ని సస్టైన్ చేయాలి. రిక్వైర్మెంట్ ఉన్నది కదా. దాన్ని ఫుల్ ప్రొటెక్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకున్నాం. షూర్ అమ్మా. ఆ 2 things ని కూడా ఈ కపుల్ ఆఫ్ డేస్ ని కూడా శాంక్షన్ ఇప్పిస్తాం. So there is nobody to take care of the hospital 24/7. Here within 1 year every superintendent resigns, sir. Because 24/7 nobody can work. రేపు మనం రిక్రూట్ చేసుకునేటప్పుడు దాంట్లో కూడా దాన్ని ఫిట్ చేసుకుంటాం. Smaller issues then I'll give the సో 2 things మీరు ఏదైతే వాల్యూ అనేది గవర్నమెంట్ హెల్త్ మీద కూడా ఫుల్ ఫోకస్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్తున్నారు దాన్ని ఫోకస్ పెడతారు. మీకు కపుల్ ఆఫ్ మంత్స్ ఈ రోజు వచ్చినాం కాబట్టి లోకల్ ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసి అది ఇమీడియట్లీ క్లియర్ చేపిస్తాం. Just want to say neurosurgery, urology, oncology, nephrology and neurology, sir. And with the help of them, సేమ్ గా లాంచ్ చేశారు కదా, ఏదైనా ఐడెంటిఫై చేశారా? అండ్ ఫ్యూ ఇష్యూస్ సార్ మనకి అంటే డేటా విలేజ్ లెవెల్లో బాగానే వచ్చింది సార్. డేటా ఏదైతే మనకి బోత్ ఎక్సెల్ షీట్ పీడిఎఫ్ ఇచ్చారు సార్, దాంట్లో డేటా మనకి విలేజ్ డేటాతో టాలీ అయింది సార్. మనకి ఎక్సర్సైజ్ బాగానే అవుతుంది సార్. బట్ గివెన్ సార్ అది మనకి 4-5 వాట్స్ మిస్ అయ్యి వాట్ నెంబర్ 3 మనకి హౌస్ హోల్డ్స్ అని ఒక 30% కవర్ అయ్యాయి సార్. మేము ఏం చేసామంటే సార్ దట్ ప్రొఫార్మా వీ హ్యావ్ సార్. సో హౌస్ టు హౌస్ చేసుకోండి, తర్వాత జేఎస్తో మాట్లాడి మనం దాన్ని కరెక్షన్ చేసి తెప్పించుకోండి చెప్పాము సార్. మనం ఆ ప్రాబ్లం వస్తుంది ఎక్స్పెక్ట్ చేసాము. సో మీరు ఏం చేయండి అంటే దాన్ని బైపాస్ చేసి కరెక్ట్ చేసుకోండి. మీరు డిఫరెంట్ వాళ్ళు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అవ్వంటే మీరు కమ్యూనికేట్ చేయండి మెసేజ్, మీరు కూడా దాన్ని ప్రాపర్గా సార్. మనం కూడా సార్ అది బ్లాంక్ ఫామ్ ప్రొఫార్మా ఫార్మేట్ ఉంటుంది కాబట్టి అది చేపిస్తున్నాం సార్. ముఖ్యంగా 3-4 ఇష్యూస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఒకటి రిలేషన్షిప్ సార్, ఎందుకంటే మనకు వచ్చిన దాంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఉంది, రిమైనింగ్ వాళ్ళందరికీ మెంబర్ అని ఉంది సార్. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పాయింట్ లో ఎన్ని చేయగలిగాం మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 71 లో ఓన్లీ 1 డే లో 1000 వరకు 1000 ఇంప్రూవ్ చేశారు టైం కింది టైంలోనే. సో ఇంక్రీజింగ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సార్
దాంట్లో మనకి న్యూ హౌస్ హోల్డ్స్ సో 1077 ఫైనల్గా కంప్లీట్ అయ్యాయి సార్. దానికి హౌస్ హోల్డ్స్ యాడ్ అయినవి 529 యాడ్ అయ్యాయి సార్. హౌస్ హోల్డ్స్ వెరిఫై చేశాను సార్. హౌస్ హోల్డ్ వెరిఫై చేస్తే సార్ ఫ్యామిలీస్ యాడ్ అయినవి 529 న్యూ దాంట్లో మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది సార్. ఎగ్జిస్టింగ్ ఈ 1007 ఇది మెంబర్స్ యాడ్ అయ్యాయి సార్. మెంబర్స్ యాడ్ అయ్యాయి సార్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళు ఏదర్ మ్యారేజ్ వల్ల రావడం కానీ అదర్వైజ్ పర్సనల్ గా చూసిన దగ్గర సార్ ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆ మెంబర్స్ మనకి ఇచ్చినట్టు మిస్ అయ్యారు సార్. హౌస్ హోల్డర్స్ అంటే న్యూ కార్డ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎస్ సార్ ఎస్ సార్. అంతే కదా. కార్డ్ హోల్డర్స్ కొత్త కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్త కార్డ్స్ 80 కార్డ్స్ 80 కార్డ్స్ 1080 కార్డ్స్ వచ్చాయి. 80 కార్డ్స్ యాడ్ అయ్యాయి. కొత్త ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీస్ 8% స్ప్లిట్ అయింది 8%. No sir, 0.8%. ఫ్యామిలీ ఫోటోస్ తీసుకుంటున్నాం సార్, బట్ అవసరం లేదు. ఏ కార్డు అవసరం లేదు? అవసరం లేదు. అర్బన్ ఏరియాలో అది ఐడెంటిఫై చేస్తాం సార్. మీరు అర్బన్ కార్డ్స్ కదా మనం బెనిఫిట్స్ తీసుకోకపోయినా అది మేము చెప్తున్నాం సార్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ బెనిఫిట్స్, ఫర్ ఐడెంటిటీ పర్పస్. సార్ 2 రీజన్స్ సార్. ఒకటి వాళ్ళ నేటివ్ అనేది రూరల్ ఉండడం వల్ల మేము ఏదన్నా కూడా మా ఓట్ అక్కడే ఉంది. మా అదర్ ఇక్కడ క్లైమ్ అక్కడ క్లైమ్ చేసినా మీరు ఆ 360 డిగ్రీస్ ఆన్లైన్ సో అదే ఉంటుంది. డెఫినెట్గా ఒక దగ్గర వాళ్ళు తీసుకుంటారు. వన్ సార్. సెకండ్ థింగ్ ఏంటంటే కూడా అది మేము చేస్తున్నాం. అది మీరు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనో ఈవినింగ్ లేట్ అవర్స్ లోనో ఆ టీముకి మీరు ప్రాపర్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళకి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఐడి కార్డు ప్రభుత్వం ఇస్తుంది. ఐడి నెంబర్ వస్తుంది, యూనిక్ కోడ్. ఆ యూనిక్ కోడ్ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో హెల్త్ పట్ల కానీ ఇతర నాట్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యక్తిగా తనకి డెఫినెట్ గా ఒక నెంబర్ ఇస్తుంది కాబట్టి అది తప్పకుండా ఉండాలి. అలానే సార్. అంటే ఇప్పుడు ఈ లాజిక్ నేను కూడా స్టేట్ లెవెల్ నుంచి దాన్ని మూవ్ చేస్తాం. సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేమ నరేందర్ రెడ్డి గారు, మంత్రివర్యురాలు సోదరిమణి కొండా సురేష్ గారు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్స్ వేమ నరేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అడ్వైజర్ షబీర్ భయ్య, ఇంకా జిల్లా ఉన్నతాధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లాలో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి, ఏం చేస్తున్నది, ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి, భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం.
ఈ చట్టం కూడా గతంలో లాగా ఆనాటి పెద్దల 4 గోడల మధ్య ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి సిఎస్ కానీ ఇద్దరూ కూర్చొని ఇది ధరణి అని వారి మనసులో ఉన్న ఆలోచనను ప్రజలను ఎత్తిన రుద్దారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ చట్టం తీసుకురావాలన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులుగా మేమే కాకుండా ప్రతి విషయాన్ని పబ్లిక్లో చర్చించి పబ్లిక్ డొమైన్లో పెట్టి మేధావుల సూచనలు, అన్ని వర్గాల ఆలోచనలు, చివరికి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే నాయకులు మంచి సూచనలు ఏవిచ్చినా వాటన్నిటినీ ఈ రాబోయే కొత్త RO చట్టంలో తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ భూమి ఉన్న ఆసామికి ఎంత కూడా అబద్ధత లేని విధంగా ఈ కొత్త చట్టాన్ని రాబోయే అతి కొద్ది రోజుల్లోనే, నాకు తెలిసి ఈ నెలాఖరు లోపే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, దేశంలోనే రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రమైనా చట్టాన్ని సవరించాలి అనుకుంటే మన చట్టాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు, సూచనలు, ప్రతి వాళ్ళు ఇచ్చిన అనుభవాలతో చెప్పిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం. అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూములున్న ఆసాములకి ఇవ్వబోతున్నాం. ఇక ఈ ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకుముందు చర్చించాం. చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు. నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను. ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 1,52,000 టెండర్లు ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు 98,000 ఇళ్లు కట్టామని చెప్పి మిగతా అన్ని గాలికి వదిలేస్తే, ఏవైతే అరాకొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేషజాలకు పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరా లోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా ఈ ఇళ్ళని ఫైనలైజేషన్ చేస్తారు. కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రిటర్న్గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం. ఏది ఏమైనా కంప్లీట్ అయిన వాటిని, చెయ్యబోయే వాటిని కంప్లీట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే 3,500 నుంచి 4,000 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే 1,616 ఇళ్ళు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని ఈ దసరా లోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అర్హులైన పేదవాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు
ఇందిరమ్మ ఇళ్ళు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్ళు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం. వీటితో పాటు గడిచిన 10 సంవత్సరాలలో బడా బాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు చేశారో, ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నింటినీ ఇప్పుడే అధికారులను ఆదేశించాం. అది పేదోళ్ళ ఆస్తి, పేదవాళ్ళు అనుభవించే ఆస్తి. ఆ ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 స్థానాలు, ఒక గ్రామ పంచాయతీ, ఒక డివిజన్లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల్ని పంపించి ఆ 5 రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ క్రోడీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక నెంబర్, అంటే ఐడి నెంబర్తో పాటు ప్రతి ఫ్యామిలీకి ఒక ఐడి కార్డు, స్మార్ట్ ఐడి కార్డుని ఇవ్వటానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించాం. ఈ 7వ తారీఖు దాకా ఈ పైలట్ మోడ్లో ఏ గ్రామాలైతే 238 యూనిట్లు తీసుకున్నామో వాటిని కంప్లీట్ చేసి దసరా లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్ని ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే దిశగా దసరా లోపే వీటిని స్టార్ట్ చేసి వారం రోజుల 10 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఈ స్మార్ట్ కార్డుని ఇవ్వబోతున్నాం. ఈ స్మార్ట్ కార్డు ద్వారా జనవరి నుంచి ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారికి ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. దొడ్డి బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అవి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, లేకుంటే విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా భవిష్యత్తులో ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ఒక రాష్ట్రం ఒకటే కార్డు అనే విధంగా ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన దాంట్లో కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పట్టణాల్లో ఎక్కడైనా నివసిస్తే వారి రేషను పట్టణంలో కూడా తీసుకునే విధంగా, ఏ ఆడబిడ్డకైనా పెళ్ళైతే పెళ్ళైన ఆడబిడ్డ అత్తవారింట్లో తన నెంబరు ఆటోమేటిక్గా ఈ డిజిటల్ కార్డులో ఎంటర్ కాబడుద్ది. కొత్త టెక్నాలజీతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డిజిటల్ కార్డులోనే రేషన్ కార్డు ఉంటుంది, హెల్త్ కార్డు ఉంటుంది, ఎంటైర్ ఆ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా ఉంటుంది. ఈ డిజిటల్ కుటుంబం అంటే డెఫినేషన్ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఇంటిలో ఆడబిడ్డ మా సోదరిమైన ఎవరైతే పెద్దవారు ఉంటారో మహిళనే ఇంటి పెద్దగా ఈ ప్రభుత్వం డిజిటల్ కార్డులో ఫైనల్ చేయడం జరుగుతుంది. వాటిని నిజామాబాద్ జిల్లాలో నిన్ననే స్టార్ట్ చేశారు. సుమారు మేము తీసుకున్న లాంఛనంగా తీసుకున్న దాంట్లో 4,326 కార్డులు గతంలో ఉంటే నిన్న ఒక్కరోజే 1000కి పైచిలకు ఐడెంటిఫై చేసి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. ఇలా హెల్త్ విషయంలో కూడా విద్య వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా గతంలో ఏనాడు లేని మౌలిక వసతులకు సంబంధించిన అవసరాలను బట్టి అన్ని స్కూల్లో 637 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
విద్యకు పెద్దపీట వేసి వాటిని అన్ని హాస్టల్స్లో కూడా మెరుగైన ఫుడ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదే రకంగా వైద్యం విషయంలో కూడా ఇంతకుముందు చాలా ఇన్డెప్త్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సుమారు ఓపీ కనీవిని ఎక్కడ ఇంత ఓపీ నేను వినలా. నిజంగా అది గ్రేట్ థింగ్. దీన్ని ఇలా కంటిన్యూ చేసే విధంగా వారికి ఏవైతే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ పక్షాన వైద్యానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రభుత్వం వాటిని శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరగా ఒకటే, ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలు కూడా చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాళ్ల కోసం, బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం పనిచేస్తుంది. మీరేమైనా సూచనలు సలహాలు ఇచ్చేవి మంచి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి వాటిని సేకరించి పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో మీ సూచనలు తప్పకుండా తీసుకుంటుందని ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షాలని చెప్పుకుంటున్న వారికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, జిల్లా అధికారులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పోతున్న తపనలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మీరు కూడా అదే దిశలో పనిచేసి కష్టపడి పేదవాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలని ఏదైతే అనుకుంటుందో మీ పాత్ర కూడా ప్రధాన పాత్ర ఉండాలని కోరుతూ చేసిన దాంట్లో పేదవాళ్ళు అయి ఉండుంటే దాన్ని ఏమి టచ్ చేయరు, కానీ పింక్ షర్ట్ వాళ్ళకే ఇచ్చుకొని ఉంటే మటుకు దాన్ని కరెక్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు ఎంఎస్పీ కింద 500 బోనస్ రైతులకు ఉపయోగపడుతున్నారు సార్. అలాగే సోయా రైతులకు మద్దతు ధర లభించడం లేదని చెప్పి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. దీనిపైన ఏమంటారు సార్? ఈ పంట నుంచే 500 రూపాయలకి సంబంధించిన సన్న ధాన్యానికి ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. ఈ పంట నుంచే ఇవ్వడానికి సిద్ధంగా